వెల్కమ్ టు Swaroopa vlog ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నిమ్మకాయ చింతపండు పులిహోర. మామూలుగా ఎవరైనా నిమ్మకాయ లేదా చింతపండుతో పులిహోర చేస్తారు. నేను ఈ రెండు కాంబినేషన్లో కలిపి పులిహోర చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ముందుగా ఒక 50 గ్రాముల చింతపండు, ఒక నిమ్మకాయను తీసుకున్నాను. చింతపండుని ఒక గిన్నెలో వేసి నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా గుజ్జుగా తయారు చేసుకోవాలి. ఈ గుజ్జులో ఒక చెంచా పసుపు, తగినంత సాల్ట్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమాత గింజలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు. నూనె కాగిన తర్వాత సన్నని మంట మీద ఈ పోపు దినుసులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. పోపు వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న నిమ్మకాయ చింతపండు గుజ్జును కూడా దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉండాలి. గుజ్జంతా బాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. చూసారుగా, నూనె పైన తేలుతున్నప్పుడు మనం స్టవ్ని ఆపుకోవాలి. నిమ్మకాయ చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని వేడి అన్నం కొంచెం పలుచగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే పులిహోర చాలా బాగా వస్తుంది. ఈ గుజ్జును వేసి అన్నమంతా కలిసేలాగా బాగా కలయి పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా బాగా కలుపుకోవాలి అన్నమంతా కలిసేలాగా. చూసారుగా, నిమ్మకాయ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.